ఎన్నాళ్లకెన్నాళ్లకు మన దేశానికి బంగారం లాంటి వార్తలు పలకరిస్తున్నాయి. మొన్నటి అండమాన్ చమురు నిక్షేపాలు, ఇప్పుడు కేజీఎఫ్ గనుల రీఎంట్రీ, నిజంగా ఈ రెండు వార్తలు మన దేశానికి సంతోషం కలిగించేవిగానే అనుకోవచ్చు. చమురు నిక్షేపాల స్టోరీని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు కేజీఎఫ్ గురించి ఇన్డెప్త్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషం ఏంటంటే, దాదాపు 80 ఏళ్ల తరువాత ఒకప్పుడు దేశ చరిత్రను ఓ మలుపు తిప్పిన కేజీఎఫ్ బంగారు గనులు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో ఇక బంగారం రేట్లు తగ్గిపోతాయని, ఇక మన బంగారం ఆకలి తీరినట్లేనని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజానికి అలాంటి ఆశలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఖనిజాల పరంగా, చమురు నిక్షేపాల పరంగా వచ్చే ఆదాయం జాతీయ ఆదాయంగానే ఉంటుంది. ఆ వ్యవహారాలలో వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి చేరుతుంది. ఆ తర్వాత ప్రజా ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. అప్పటి కాలమానాల ప్రకారం అంతర్జాతీయ ప్రమాణాల మేరకు వాటి ధరలు కొనసాగుతాయి. అంతేకాని చమురు నిక్షేపాలు బయటపడ్డాయి కదా అని 100 రూపాయల పెట్రోల్ 25 రూపాయలకు, తులం బంగారం ₹1,00,000 నుండి 25,000కు దొరకడం అసాధ్యం. అవన్నీ ఫేక్ న్యూస్ మాత్రమే. అయితే ఒకటి, ఇలాంటి జాక్పాట్లు తగిలినప్పుడు ఖచ్చితంగా దేశానికి ప్రయోజనం కలుగుతుంది. అది 140 కోట్ల ప్రజానీకానికి లాభం కలుగుతుంది. అది మాత్రం వాస్తవం. అదెలా అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కేజీఎఫ్ బంగారు గనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది మన దేశంలోనే అతిపెద్ద బంగారు గనిగా చరిత్రలోకి చేరింది. స్వాతంత్రానికి పూర్వమే ఈ బంగారు గనిలో మైనింగ్ కార్యకలాపాలు జరిగాయి. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న ఈ నగరమే కేజీఎఫ్ అని వ్యవహరిస్తారు. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు క్షేత్రాలు కలిగిన నగరం. దీన్నే బంగారు నగరం లేదా మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారు. బెంగళూరు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. బంగారానికి ప్రసిద్ధిగా చెందిన నగరంగా నిలిచింది. కేజీఎఫ్ అనే సినిమా గురించి దేశం మొత్తానికి తెలుసు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమానే కేజీఎఫ్. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని కూడా అందుకుంది. తాజాగా ఈ కేజీఎఫ్ గనులనే కేంద్రం రీఓపెన్ చేయబోతుంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ అవుతూ ఉన్నాయి. దాదాపు 80 సంవత్సరాల తర్వాత, అంటే 8 దశాబ్దాలకు పైగా మూసివేయబడిన ఈ గనులను ప్రభుత్వం తిరిగి రీఓపెన్ చేయనుంది. ఈ గనుల నుండి బ్రిటిష్ పాలకులు 900 టన్నులకు పైగా బంగారాన్ని వెలికి తీశారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఈ బంగారం వల్లనే సంపన్న దేశంగా ఎదిగింది. వందలాది నౌకల ద్వారా ఈ బంగారం లండన్ నగరానికి చేరుకుంది. అయితే 2001లో ఇక్కడ బంగారం తవ్వకం నిషేధించబడింది. అయితే ఇప్పుడు టెక్నాలజీలు అద్భుతంగా అభివృద్ధి చెందిన సమయంలో మళ్ళీ బంగారు గనులలో మైనింగ్ చేయడం ద్వారా బంగారు నిల్వలు పెరిగి దేశం లక్షల కోట్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అసలు పాత కాలంలోనే ఈ కేజీఎఫ్ బంగారు గని గురించి ఎట్లా దాదాపు 750 కిలోల బంగారాన్ని వెలికి తీశారు. ఇప్పుడైతే మరింత ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఇదే జరిగితే భారతదేశం బంగారం కొనుగోలు కోసం ఇతర దేశాలపై ఆధారపడడం చాలా వరకు తగ్గుతుంది. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి ఉత్పత్తి కేంద్రంగా మారుతుంది. ప్రస్తుతం మన దేశంలోనే బంగారు ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే భారతదేశ సంస్కృతిలోనే బంగారానికి ప్రాధాన్యతనుంటుంది. ఏ చిన్న శుభకార్యానికైనా చిన్న మెత్తు బంగారంతో సెలబ్రేట్ చేసుకోవడం మన వారికి అలవాటుగా వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ ప్రతి సంవత్సరం 100 టన్నుల బంగారాన్ని పక్క దేశాల నుండి కొనుగోలు చేస్తోంది. అయితే కేజీఎఫ్ కనుక మళ్ళీ లైవ్ లోకి వస్తే లక్షల కోట్ల రూపాయలు ఆదా అవడమే కాకుండా బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకునే సమస్య కూడా తప్పుతుంది. ముఖ్యంగా అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర 1,00,000కు చేరింది. నిజానికి ఈ ప్రతిపాదన గత సంవత్సరమే వచ్చింది. జూన్ 2024లో కేజీఎఫ్ వద్ద భారత గోల్డ్ మైన్స్ లిమిటెడ్ దాదాపు 1003 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 13 టైలింగ్ డంపులపై చట్ట ప్రకారం మైనింగ్ పునఃప్రారంభించారని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక ఇప్పుడు దాదాపు 32 మిలియన్ టన్నుల మెటీరియల్ గ్రేడింగ్ బంగారం ఉందని, అంటే దాదాపు 23 టన్నులు తిరిగి పొందగలిగే బంగారం ఉందని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ఏటా దాదాపు 750 కిలోల బంగారం ఇక్కడి నుండి తవ్వి తీసుకురావచ్చు. కాగా స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో తొలిసారిగా కొత్త బంగారం ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. కోలార్లో బంగారు నిల్వల ప్రస్తావన చోళ సామ్రాజ్యంలో మనకు కనిపిస్తుంది. చోళ సామ్రాజ్యంలో 1004వ సంవత్సరం నుంచి
1116 వరకు ఉన్న శాసనాలు, పుస్తకాల్లో ఈ నగరంలో బంగారం తవ్వకం గురించి ప్రస్తావించడం జరిగింది. విజయనగర రాజవంశం సమయంలో కూడా ఇక్కడ బంగారం తవ్వినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కూడా 1750 నుండి 1760 సంవత్సరాల మధ్య బంగారం గనిని ఉపయోగించాడని శాసనాల్లో ప్రస్తావించారు. 1902లో KGF లో 95% బంగారం వెలికి తీసినట్లు సమాచారం. 1930 నాటికి దాదాపు 30,000 మంది కార్మికులు ఈ గనిలో తవ్వకాలు ప్రారంభించారని చరిత్ర చెబుతోంది. భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ల ఆధిపత్యం తరువాత లెఫ్టినెంట్ జాన్ వారెన్ 1802 సంవత్సరం నుండి కోలార్ గనులలో బంగారం నిల్వలను తవ్వడం ప్రారంభించాడు. 1804 నుండి 1860 మధ్య కాలంలో కోలార్ బంగారు క్షేత్రాలలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1880లో ఆంగ్ల కంపెనీ కోలార్లో బంగారాన్ని తవ్వడం ప్రారంభించగా 1943 నాటికి KGF నుండి 583 టన్నుల బంగారాన్ని తవ్వి తీసి తరలించుకొని తమ ఖజానాకు బంగారంతో నింపుకుంది బ్రిటిష్ కంపెనీ. అయితే స్వాతంత్రం వచ్చిన తరువాత KGF ను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ బంగారు గనిని 1956లో జాతీయం చేశారు. ఇక అప్పటి నుండి KGF కాస్త BGM గా మారింది. BGM అంటే భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ గా చెప్తారు. ఈ కంపెనీ 1970లో ఇక్కడ బంగారాన్ని తవ్వడం ప్రారంభించిన అనంతరం ప్రభుత్వం ప్రయోజనం పొందిన 1980 నాటికి కంపెనీలో నష్టాలు మొదలయ్యాయి. కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా కంపెనీ అష్ట కష్టాలు పడింది. దీంతో 2001 సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు నిలిచిపోయాయి. దీని తరువాత కోలార్ బంగారు క్షేత్రాలు శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి. KGF లో ఇంకా బోలెడంతా బంగారం ఉందని మీడియా నివేదికలు ఎప్పటికప్పుడు చెబుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చివరికి కేంద్రం 2024లో ఈ విషయంపై ప్రతిపాదన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దాంతో మళ్లీ ఈ ప్రాంతంలోని ప్రజల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. మరొకసారి ఆ ప్రాంతం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే పనిలో పనిగా మరొక వార్త గురించి కూడా చూద్దాం. అది కూడా ఈ సమయంలోనే వచ్చింది. అదేంటంటే బీహార్లో జయం ప్రాంతపు బంగారు గనుల్లో కూడా చాలా వరకు నిక్షేపాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ కూడా పలు కారణాల వల్ల పూర్తి స్థాయిలో తవ్వకాలు జరగలేదు. ఈ నిక్షేపాలు ఇన్నాళ్లు భూగర్భంలో నిష్ప్రయోజనంగా ఉన్నాయి. ఇది కూడా ఉపయోగంలోకి వస్తే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. దీంతో జమూయి బంగారు నిల్వలను కూడా KGF మాదిరిగానే రీఓపెన్ చేసేందుకు పావులు కదుపుతూ ఉన్నారు స్థానిక నేతలు. నిజానికి కర్ణాటకలోని హుత్తి, కోలార్ వంటి ప్రదేశాల్లో బంగారు తవ్వకాలు పూర్తి స్థాయిలో జరిగాయి, ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. అయితే బీహార్లోని జమూయిలోని బంగారు నిక్షేపాల్లో పూర్తిగా తవ్వకాలు జరగలేదు. వీటిని వీలైనంత త్వరగా తవ్వితే బీహార్ బంగారు ఉత్పత్తి కూడా కర్ణాటకతో పోటీ పడుతుందని అంటున్నారు నిపుణులు. బీహార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా అద్భుతంగా పెంచుతుంది. భారీగా ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాదు, ఇంకా దేశంలో బంగారం నిక్షేపాలు పలు చోట్ల ఉన్నాయి. రాజస్థాన్ లోని భూక్యా జాగ్పూర్ గోల్డ్ బెల్ట్ లో 125.9 మిలియన్ టన్నులు, ఉత్తరప్రదేశ్ సోన్భద్రలో 13 మిలియన్ టన్నుల్లో గణనీయమైన బంగారు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా బీహార్లోని జమూయి బంగారు తవ్వకాలు మొదలు పెడితే భవిష్యత్తులో భారతదేశ బంగారు మార్కెట్ స్వరూపమే మారిపోతుందని అంటున్నారు నిపుణులు.